ఆమె ఏం చేసిన పొద్దున లేచి అరే ఈ దాడి చేస్తే పోలీసు వాళ్ళు అన్ని పోతే ఇన్ని సామాన్ తెచ్చిండ్రు, మహిళలకు పల్లీలు బెల్లం ఇస్తారు అన్నట్టు. పల్లీలు బెల్లం వాళ్ళు కొంచెం రక్తహీనత ఉంటుంది కదా, పార్టీ కేటాయిస్తుంది. వాళ్ళు వచ్చినవి చేసుకుందాం రాడు తొందర పోయి చేసుకుంటున్నారు వాళ్ళు పల్లీలు బెల్లం. నేనేం చేసిన ఒక ఇట్లా ఒర్రు ఉంటది, వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆడ పల్లీలు బెల్లం చేసి కిచెన్ కాడ నేను ఈ ఒర్రలో కూర్చొని క్యాష్ ఇస్తాను. అప్పుడు క్యాష్ ఇస్తుండే కదా టేప్ రికార్డు, ఆ పాటలు ఎక్కువైపోయినాయి, కిట్టు మొయ్యాలి కదా బరువు, ఇవన్నీ డంపు చేద్దామని నేను అవన్నీ తీసి చెకప్ చేసి పక్కకు పెడుతున్నా. 5 ఈ గ్రాండ్స్ వాళ్ళు నా తల మీదకి వచ్చిండ్రు. 5 వచ్చి 5 ఏకేలు ఓపెన్ చేస్తారు. వాళ్ళని చూసి నన్ను చూడలే, బొర్రెలున్నా నేను, వాళ్ళు కనబడ్డారు. అంటే ఈ డేరా చూసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. ఇక్కడ క్లియర్ అయిపోయింది. 5 ఏకేలు ఓపెన్ చేసిండ్రు. ఓపెన్ చేస్తే అరే నేను అనుకున్నా ఫైరింగ్ చేస్తున్న పోలీసు వాళ్ళు వచ్చేసారని నేను దీన్ని కవర్ చేసుకొని బస్ ఇట్లా కవర్ ఒర్రె ఉంటది, ఈ ఒర్రెకి వెళ్ళి సీదా వెళ్ళిపోయినా నేను. వెళ్ళిపోతే నా గార్డు ఉన్నాడు, ఒక గార్డు, ఆయన కృష్ణ అంటే ఆయన గార్డు, ఆదిలాబాద్ అతను, మంచి కామ్రేడ్. ఆయన నన్ను అరే అన్న ఒక్కడైండు ఊరుకొచ్చిండు, ఆయన కొట్టిండు. కొట్టే వరకు ఆయన ఏం చేసిండ తలగలే వెళ్ళిపోయినా అని రాకుండా. ఇక ఆ దళం ఒక్కన వాళ్ళు అక్కడ ఇటు వచ్చేసిన. నేను ఒక్కనే అయిపోయినా. నాకు ఇక సిటీలో తెలుసు కానీ అడవిలో మనకేం తెలియదు. 2002 17 తారీఖు పొద్దున 10:30 వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత ఇక నేనేం చేస్తాను, నడుచుకుంటూ పోయే వరకు కాళ్ళని నెత్తురు అయిపోయినాయి. అంటే ఇక ఎటు పోవాలి, అడవి, రోడ్డు తెలియదు. అంటే సూర్యుడు ఉన్న దిక్కు లెఫ్ట్ పోతే ఊరు వస్తాను తెలుసు, కానీ అది ఎంతో దూరం ఉన్నది తెలియదు. ఇక అట్లా పోతుంటే ఇక నెత్తురు అయిపోగానే ఇక డస్ట్ ఉంటది కదా, కిట్టు ఉన్నది, టవల్ తీసిన 2గా చింపేసి కట్టిన 2 కాళ్ళకు కట్టేసి తుపాకుండా SLR ఉండే అప్పుడు నాకు పట్టుకొని ఇక గతం వెళ్తా ఉన్నా. వెళ్ళిన తర్వాత అడవిలో ఏం చేస్తున్నారంటే 2 కట్టెలు కొడుతున్నారు, ఆవాజ్ వస్తుంది, ఆవాజ్ ఎట్టు వస్తున్నా పోతున్నా వాళ్ళని పట్టుకుందామని. అట్లా వేయాలని పట్టుకుంటే వాళ్ళు నేనేది ఏదైతే ఊరు భూపతిపూర్ అని ఊరు, ఆ ఊరు వాళ్ళు అందుకే అలాగే చెప్పిన ఇట్లా చెప్పులు పోయినాయి, ఇక్కడ మన ఫైర్ అయింది, చనిపోయి ఉంటారు వాళ్ళు, నాకు అన్నము ఏమన్నా ఇస్తారంటే వాళ్ళు సద్య తెచ్చిండ్రు, అన్నం ఇచ్చిండ్రు, చెప్పులు ఇచ్చిండ్రు వాళ్ళే. ఆ ఊర్లో మిలిసే ఉంటది అప్పుడు. నేను ఇప్పుడు పిలిస్తే గుర్తుపడతారు నన్ను, వాళ్ళని పిలుచుకు రాపోరు అంటే వాళ్ళు పోయి పిలుచుకోవచ్చు. ఒక 5 వచ్చారు ఇక నాతోటి ఉన్నారు వాళ్ళు. పొద్దంతా ఉండేసి అడవిలో ఉన్నాము. ఉండేసేసి సాయంత్రం ఆర్వి అంటుంటారు. ఆర్వి అంటే రివెండెస్, తిరిగి కలవడము, ఆర్వి పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ దళం ఉంటది కదనే, ఇక్కడ చెప్తారు అన్నట్టు, ఇక్కడ ఫైరింగ్ అయితే